చందన్ స్టాండ్ అప్. ఎక్కడైతే ఆపమంటున్నానో అక్కడ పాజ్ చేస్తున్నావా? మళ్ళీ చెప్పు నీ పేరేంటి? వెరీ గుడ్. తన పేరేంటి చెప్పు. అందరి పేర్లు చెప్పాలి. అందరి పేర్లు లైన్గా చెప్పాలి. తన పేరేంటి? సారీ వినాలి, ఇటువైపు చూడాలి, లేదా మళ్ళీ వస్తాను. గట్టిగా చెప్పు. అనన్య తన పేరు. మహాలక్ష్మి. పేరేంటి? సారీ కింద చేతులు పట్టినా. వెరీ గుడ్. కూర్చో. ప్రశాంత్ నువ్వు లేదు. ప్రశాంత్ స్టాండ్ అప్. స్టాండ్ అప్. అసలు ఎక్కడో నీ పేరేంటి? ఇలా నీ చేతులు కట్టు. నీ పేరేంటి? మై నేమ్ ఈజ్ చెప్పాలి. నీ పేరేంటి? మై నేమ్ ఈజ్ గట్టిగా కర్రోటి ఇవ్వండమ్మా. ఎవరు అలా చేస్తున్నారో చూస్తాను. ఇక్కడే ఉంది. కర్రదా? ఈ వీరి పేరేంటి? తన పేరేంటి చెప్పు. చెప్పు నీ పక్కన తన పేరేంటి? వెరీ గుడ్. దీని పేరు సాంఘిక. సాంఘిక. తన పేరేంటి? ఇటు చూడు. ప్రశాంత్. సూసన్న. గట్టిగా చెప్పాలి. తన పేరేంటి? అనన్య. తన పేరేంటి? గట్టిగా చెప్పు. గట్టిగా. తన పేరేంటి? తన పేరేంటి? మహాలక్ష్మి. తన పేరేంటి? వీడి పేరు? వీడి పేరు? వీడి పేరు? వెరీ గుడ్. కూర్చో. కాలు ముడుచుకున్నా. చేతులు దండ కట్టండి. చెప్పు ఇప్పుడు. సుశాంత్ హోల్డ్ యువర్ హ్యాండ్. తన పేరేంటి? తన పేరేంటి? అనన్య. వెరీ గుడ్. కూర్చో. కాలు ముడుచుకొని చేతులు కట్టి కూర్చో. హ్యారీ నీకే చెప్పేది. సాంఘిక. సుసన్న బాపుజా. సుశాంత్ బాపుజా. పేరేంటి? వెరీ గుడ్. ఇప్పుడు వీళ్ళందరి పేర్లు చెప్పు. అనన్య అని చెప్పు చాలు. తర్వాత మై నేమ్ ఈజ్ అనకూడదు. మై నేమ్ ఈజ్ అనుకో. అనన్య, శ్రీవల్లి, మహాలక్ష్మి అని చెప్పు. మై నేమ్ ఈజ్ అనొద్దు. అనన్య అంటే నీ పేరు మాత్రమే. శ్రీవల్లి. తర్వాత ఎవరున్నారు? తర్వాత ఎవరున్నారు? తర్వాత ఎవరున్నారు? తర్వాత ఎవరున్నారు? తర్వాత తర్వాత సాన్విక. వెరీ గుడ్. కూర్చో. హనీ స్టాండ్ అప్. నేనేం చెప్పు. నేనేం చెప్పు. నీ పక్కన ఉన్న వాళ్ళు ఎవరు? ఇలా చెప్పు. కొంచెం శ్రీవల్లి స్టాండ్ అప్. నీ పేరు చెప్పు. ఇప్పుడు పేరు చెప్పు. ఇక్కడ టీచర్
ప్రశాంత్ హ్యారీ ప్రశాంత్ హ్యారీ ఇలా కూర్చో. ఇప్పుడు చెప్పు. వెరీ గుడ్. కూర్చో. మహా స్టాండ్ అప్. నీ పేరేంటి? మహాలక్ష్మి అని చెప్పాలి. తన పేరేంటి? తన పేరేంటి? అనన్య. ప్రశాంత్. సాన్విక. కూర్చో. సుశాంత్ స్టాండ్ అప్. అందరూ ఇలా చేతులు కట్టుకొని కూర్చోండి. పిల్లలు అందరూ ఇలా చేతులు కట్టండి. చేతులు దండ కట్టండి అందరూను. అని చేతులు దండ కట్టు. హ్యారీ చేతులు దండ కట్టు. ప్రశాంత్ ప్రశాంత్ మట వేసుకుని కూర్చో. చేతులు దండ కట్టు. చందన్ చేతులు దండ కట్టమ్మా. సుశాంత్ ఇప్పుడు నువ్వు చెప్పు. నీ పేరేంటి? ఇలా పెట్టు. ఇలా. తన పేరేంటి? చెప్పు. అనన్య. చెప్పు. వెరీ గుడ్. కూర్చో. హ్యారీ స్టాండ్ అప్. హ్యారీ 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 బాడీ ఆఫ్ ద చాక్లెట్ ఇప్పుడు కావాలా బాడీ ఆఫ్ ద స్టార్ట్. హెయిర్ హెయిర్ సాన్వి హెయిర్. జుట్టు హెడ్ హెడ్ అంటే ఇది ఇలా చూపించాలి. హెడ్ తల హెడ్ తల. ఇయర్స్ ఇయర్స్ చెవులు. ఐస్ కళ్ళు. ఐస్ కళ్ళు. మళ్ళీ హెయిర్ హెయిర్ జుట్టు. సుశాంత్ హెయిర్. హ్యారీ 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 హెయిర్. ఇలా చూపించండి. హెయిర్ హెయిర్. చందన్ ఇలా చూపించండి. హెయిర్ జుట్టు. హెడ్ హెడ్ తల. హెడ్ హెడ్ చూపించండి అందరూ. హెడ్ తల. ఇది ఇలా రెండు చేతులతో చూపించండి. ఇలాగా ఇది ఇలా చూపించాలి. ఇదేంటి? ఆ. హెడ్ తల. ఇయర్స్ ఇయర్స్ చెవులు. ఇయర్స్ చెవులు. ఐస్ ఐస్ సుశాంత్ సుశాంత్ చూపించు. సుశాంత్ హ్యారీ చూపించండి. ఐస్ ఐస్ ఎక్కడున్నాయి చూపించు. ఐస్ కళ్ళు. ఐస్ కళ్ళు. ఇప్పుడు మీరు చెప్పండి. ఇదేంటి? హెయిర్ జుట్టు. జుట్టు సాన్వి చూపించు. నీ జుట్టు ఎక్కడుంది? సాన్వి నీ జుట్టు ఏది? తల ఆరుకోవాలి. పాస్ వస్తా కదా ఆరేక అప్పుడు వేసుకోవాలి. తలని ఇంగ్లీష్ లో ఏమంటారు? తలని హెడ్ హెడ్ తల. నీ చెవులు ఉన్నాయా? నీకు చెవులు ఉన్నాయా? సాన్వి ఇచ్చుడు. ఉన్నాయి ఉన్నాయి ఉన్నాయి. చూపించు. మీ సాన్వి ఇదిగో. మీ సాన్వి చెవులు. ఐస్ ప్రశాంత్ కళ్ళు. సాన్వి సాన్వి అటు చూడు. సాన్వి చూడు. అటు చూడు కళ్ళు సాన్వి. కళ్ళయ్యమ్మా. కళ్ళయ్యి
ఉన్నాయి కళ్ళు? ఇక్కడ ఉన్నాయి. ఇలా చూపించు. అది ఐస్ కళ్ళు. క్లాప్స్ కట్టండి అందరూ. మోషన్స్ ఎవరికి? ఏయ్ మోషన్స్ ఎవరికి? ఏయ్ మీ ఇద్దరు ఊసులాడుకుంటారా? ప్రశాంత్ చూడు, సుశాంత్ ఏదో చెప్తున్నాడు, మీ అమ్మకి మోషన్స్ అయ్యాయా? అందుకని ఏం చేయాలి? కాచి చల్లార్చి నీళ్ళు తాగాలి. మీ అమ్మకి చెప్పండి అందరూను. ఏం నీళ్ళు తాగాలి? కాచి చల్లార్చిన నీళ్ళు తాగాలి. ఏ నీళ్ళు తాగాలని చెప్తారు? మహా డ్రెస్ ఎందుకు పైకి లాక్కుంటున్నావు? తాగాలి. నోట్లో వేలు పెట్టుకోవచ్చా? నోట్లో వేలు పెట్టుకుంటే ఏమవుతుంది? మోషన్స్ అవుతాయి. అవుతాయి. ఎందుకు అవుతాయి? మట్టి చేతిలో ఉండే మట్టి నోట్లో పెట్టుకోవడం వల్ల మట్టి కడుపులోకి వెళ్ళిపోద్ది. అప్పుడు కడుపులోకి వెళ్ళిపోయి విరోచనాలు అవుతాయి, మోషన్స్ అవుతాయి. అంతేనా? పావులు వస్తాయి, పావులు పట్టేస్తాయి పొట్టలో. అందుకనే మనం నోట్లో బట్టలు గాని చేతులు గాని ఏది నోట్లో పెట్టుకోకూడదు. మనం భోజనం చేసేటప్పుడు ఏం చేసి తినాలి? మనము భోజనం చేసేటప్పుడు ఏం చేసి తినాలి? భోజనం వెరీ గుడ్. క్లాప్స్ కట్టండి. సుచన్న బాగా చెప్పింది. చేతులు కడుక్కొని అన్నం తినాలి. సరేనా? మరి వాష్రూమ్కి వెళ్తారా? వాష్రూమ్కి వెళ్తున్నారా? టూకి వెళ్తారా? టూకి చీ వెళ్తున్నారు, కేక్ వెళ్తున్నారా? అప్పుడు ఏం చేయాలి? చేతులు శుభ్రంగా సోపుతో కడుక్కోవాలి. చేతులు శుభ్రంగా వాష్రూమ్కి వెళ్ళొచ్చి ప్రతిసారి కూడా కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. హ్యారీ నా మాట వింటున్నావా? నేనేం చెప్పానో చెప్పు హ్యారీ. వాష్రూమ్కి వెళ్తే ఏం చేయాలని చెప్పాను? నువ్వు హ్యారీవి. హ్యారీ ఎవరు? హ్యారీని అడిగాను. హ్యారీ చెప్పు, వాష్రూమ్కి వెళ్తే ఏం చేయాలి? వాష్రూమ్కి వెళ్ళి వచ్చాక ఏం చేయాలి? నేను హ్యాండ్ వాష్ చేసుకోమని చెప్పాను, నువ్వు ఏకంగా స్నానం చెప్తున్నావు. అందుకే వినాలి. టీచర్ గారు చెప్పేటప్పుడు వినాలి. మిస్ చెప్పినా టీచర్ గారు చెప్పినా వినాలి. శ్రీవల్లి స్టాండ్ అప్. అందుకని టీచర్ గారు చెప్పేటప్పుడు వింటే సోప్తో కడుక్కోవాలి. ఎందుకు కడుక్కున్నావు కానీ నువ్వు నోట్లో పెట్టుకుంటావు మాటి మాటికి చేతులు. ఈసారి పెట్టుకోవద్దు. ఎవరైతే చేతులు నోట్లో పెట్టుకుంటారో సుశాంత్, హ్యారీ, నా మాట నా వైపు చూడండి. అందరూ మీ కళ్ళు నా వైపు చూడాలి. అందరూ నా వైపు చూడాలి. మీ కళ్ళు ఎక్కడున్నా? మీ కళ్ళు ఇక్కడ ఉన్నాయా? అవి నన్ను చూడాలి. అర్థమవుతుందా? నన్నే చూడాలి. శ్రీవల్లి చెప్తున్నారు, నన్ను చూడాలి. ఇప్పుడు నేను చెప్పేది వినండి. మీరు బట్టలు నోట్లో పెట్టుకున్నా, చేతులు నోట్లో పెట్టుకున్నా, మీరు బ్యాడ్ బాయ్స్, బ్యాడ్ గర్ల్స్. అంగన్వాడీ పిల్లలు ఎలాంటి పిల్లలు? మంచి పిల్లలా కాదా? అంగన్వాడీ చిల్డ్రన్ వెరీ గుడ్ చిల్డ్రన్ కదా? బ్యాడ్ చిల్డ్రనా గుడ్ చిల్డ్రనా? అంగన్వాడీ చిల్డ్రన్ వెరీ గుడ్ చిల్డ్రన్. చెప్పండి వాళ్ళ. అంగన్వాడీ చిల్డ్రన్ వెరీ గుడ్. వెరీ గుడ్. సుశాంత్ క్లాస్ కొట్టండి. బాగా చెప్పాడు. సుశాంత్ క్లాస్ కొట్టండి. మళ్ళా చెప్పండి. అంగన్వాడీ చిల్డ్రన్ వెరీ గుడ్ చిల్డ్రన్. అంగన్వాడీ చిల్డ్రన్ వెరీ గుడ్ చిల్డ్రన్. శ్రీవల్లి బాగా చెప్పింది, గట్టిగా చెప్పింది. శ్రీవల్లి కూడా గట్టిగా చెప్పింది. వెరీ గుడ్ అంటే ఏంటి? బ్యాడ్ మంచిది. మరి బ్యాడ్ చేయకూడదు కదా? ఎవరినన్నా కొట్టొచ్చా? కొట్టకూడదు. నోట్లో మట్టి పెట్టుకోవచ్చా? పెట్టుకోకూడదు. నోట్లో బట్టలు పెట్టుకోవచ్చా? పెట్టుకోకూడదు. మరి రోజు కర్చీఫ్ తెచ్చుకోవాలా? కర్చీఫ్ తెచ్చుకోకూడదా? తెచ్చుకోవాలా? తెచ్చుకోకూడదా? తెచ్చుకోవాలా? ఎందుకు కర్చీఫ్ తెచ్చుకోవాలి? వెరీ గుడ్. సుశాంత్ క్లాస్ పట్టండి. బాగా చెప్తున్నాడు.
పెట్టుకోవాలి, బట్టలు నోట్లో పెట్టుకోకూడదు, చేతులు నోట్లో పెట్టుకోకూడదు. ఏ స్కూల్లో కూర్చునేటప్పుడు మంచిగా కూర్చోవాలి, బాగా వినాలి. అర్థమవుతుందా? టీచర్ గారు చెప్పే దాని వైపు చెవులు పెట్టాలి. మహా దేని ద్వారా వింటారు? చెవులు మూసుకుంటే వినగలరా? వింటారా? చెవులు ఎలా మూసిస్తే వినిపిస్తుందా? వినిపించదు. మరి వినాలంటే ఏం కావాలి? వినాలంటే ఏం కావాలి? చెవులు కావాలి కదా. వినాలంటే చెవులు ఉండాలి. మరి చెవులు ఉన్నప్పుడు వినాలా? వినాలి కదా. వినాలి. కళ్ళు ఉంటే ఏం చేయాలి? చూడాలి. నోరు ఉంటే ఏం చేయాలి? మాట్లాడాలి. వెరీ గుడ్. కాళ్ళు ఉంటే ఏం చేయాలి? నడాలి. వెరీ గుడ్. చేతులు ఉంటే ఏం చేయాలి? చప్పట్లు కొట్టాలి, తినాలి, చేతితో పని చేయాలి. అవునా? అవునా? వెరీ గుడ్. మీకు అన్ని విషయాలు తెలిసిపోయాయి. ఇంక పెద్దోళ్ళు అయిపోయారు. మీరు పెద్దోళ్ళు అయిపోయారా? నువ్వు పెద్దోడు అయిపోయావా? నువ్వు కూడా పెద్దోడు అయిపోయావు. అన్ని విషయాలు వెరీ గుడ్. అందుకనే వెరీ గుడ్ చిల్డ్రన్ అన్నాను. అందుకనే వెరీ గుడ్ అన్నానా? మరి ఇప్పుడు మిస్ ఏమి చెప్పకుండా మీరు గెలుస్తున్నారు. బ్యాడా గుడ్డా? గెంతమని చెప్పకుండా మీరు గెలుతున్నారు. బ్యాడా గుడ్డా? గుడ్డా. మిస్ చెప్పకుండా చేస్తారు. బ్యాడా గుడ్డా? బ్యాడ్. మిస్ చెప్పినప్పుడే చేయాలి. నేను చెప్పకుండానే మీరు గెంతుతున్నారు కదా, అందుకు బ్యాడ్. మాటే వినాలి. చెప్పిన చెప్పకుండా చేస్తే బ్యాడ్. సరేనా? వెరీ గుడ్. లిటిల్ జానీ వాంట్స్ టు ప్లే. డాన్స్ ఎలా ఆడాలి? ఆటలాడాలి. వాంట్స్ టు ప్లే అంటే డాన్స్ వేయాలి కదా, ఆడాలి కదా. ఇలా చూడండి. ట్రైన్ ట్రైన్ పోయేవే కమ్మెకే నానా దాడే, కమ్మెకే నానా దాడే. లిటిల్ జానీ వాంట్స్ టు ప్లే. వాంట్స్ టు ప్లే. ట్రైన్ ట్రైన్ పోయేవే. వర్షానికి పొమ్మంటారా? రెయిన్ అంటే ఏంటి? రెయిన్ అంటే వర్షం. వర్షం. వర్షానికి పోవాలి కదా మనం ఆడుకోవాలంటే. మనం ఆడుకోవాలంటే వర్షం ఉంటే ఆడుకోగలమా? ఆడుకోలేం కదా. అందుకే వర్షం పొమ్మన్నాయి. సరేనా? రెయిన్ రెయిన్ పోయేవే, రెయిన్ రెయిన్ పోయేవే కమ్మెకే నానా దాడే. ఇంకో రోజు రమ్మనాలి వర్షాన్ని. ఇప్పుడు మేము ఆడుకుంటాము, ఇంకో రోజు రా, నువ్వు వెళ్ళిపో అని చెప్పాలి వర్షానికి. సరేనా? చెప్తారా? రెయిన్ రెయిన్ పోయేవే కమ్మెకే నానా దాడే. లిటిల్ జానీ వాంట్స్ టు ప్లే. లిటిల్ జానీ చెప్పండి. లిటిల్ జానీ వాంట్స్ టు ప్లే. రెయిన్ రెయిన్ పోయేవే. ఒరే చెయ్యి. అనగనగా ఒక ఊళ్ళో ఏముంది? కోడి ఏం చేసిందంట? గుడ్డు పెట్టిందంట. గుడ్లో నుంచి ఏమొచ్చింది? వచ్చి ఏం చెప్పింది కోడిపిల్ల? అమ్మా అమ్మా ఈ రెక్కలతో అని అడిగిందా? అప్పుడు అమ్మ కూడా ఏం చెప్పిందంట? ఆ రెక్కలతో ఎగరాలి అని చెప్పిందంట. ఎలా చూడండి పిల్లలు, నడవాలి అని చెప్పిందా? కొన్ని గింజలు వేసిన తర్వాత కోడిపిల్ల ఏమందంట? అమ్మమ్మ ఈ గింజలతో నేనేం చేయాలి అని అడిగిందంట. అప్పుడు అమ్మ కూడా ఏం చెప్పిందంట? సాన్విగా అమ్మా ఇదిగో ఇలా చూడు సాన్వి, ఏం చేయాలంటే ఈ గింజలు నువ్వు తినాలమ్మా, అప్పుడు నీకు ఆకలి వేయదు అని చెప్పిందంట. చెప్పిందంట. తర్వాత ఇంకో కొన్ని కోడి పిల్లలు గుడ్లో నుంచి బయటకు వచ్చాయంట.
బయటకు వచ్చిన తర్వాత ఈ కోడిపిల్ల ఏం చేసిందంట, ఏం చెప్పిందంట, అమ్మా ఈ వీళ్ళందరితో నేను ఏం చేయాలి అని అడిగిందంట. అప్పుడు అమ్మ కోడి ఏం చెప్పిందంట, వీళ్ళందరితో కలిసి నువ్వు ఆడుకోవాలమ్మా అని చెప్పిందంట. అలా ఆడుకుంటే అప్పుడు ఏమొచ్చింది, పిల్ల వచ్చింది. పిల్లిని చూసి కోడి పిల్లలన్నీ పారిపోయాయంట. పారిపోయిన తర్వాత ఒక కోడి పిల్ల ఉండిపోయిందా. ఆ కోడి పిల్లని ఏమని అడిగిందంట, నేను ఇప్పుడు నిన్ను చూసి ఏం చేయాలి అని అడిగిందంట. పిల్ల ఏం చెప్పింది, పిల్లలు సుశాంత్ హ్యారీ, అప్పుడు ఏం చెప్పిందంట, నువ్వు అక్కడే కదలకుండా నిల్చో అని చెప్పిందంట పిల్లి. అప్పుడు కోడి ఏం చేసిందంట, అమ్మ ఆశ అని తర్రు అని పారిపోయిందంట. వెరీ ఆ కోడి పిల్లకి ఏమున్నాయి, అమ్మని ఏమడిగింది, అమ్మ కోడిని ఏమని అడిగింది, మహాసిట్రైట్ అమ్మ కోడి పిల్ల ముందు ఏమేసింది, కొన్ని గింజలు వేసిందా. వేసినప్పుడు కోడి పిల్ల అమ్మని ఏమని అడిగింది, అడిగిందయ్య. అప్పుడు అమ్మ కోడి ఏం చెప్పింది, ఆకలి అని చెప్పిందా. అప్పుడు ఇంకొన్ని కోడి పిల్లలు వచ్చాయా గుడ్లోంచి వచ్చాయి. అప్పుడు కోడిపిల్ల అమ్మతో ఏమంది, ఆడుకున్నారా, ఎలా ఆడుకున్నారు, అప్పుడు సడన్ గా ఏమొచ్చింది, పిల్లి వచ్చింది. పిల్లిని చూసి కోడి పిల్లలు ఏం చేశాయి, పిల్లిని చూసి కోడి పిల్లలన్నీ ఏం చేశాయి, కోడి పిల్లలన్నీ పారిపోయాయి. ఒక్క కోడి పిల్ల ఉండిపోయిందా, ఎలా పారిపోయింది, అమ్మ ఆశ అని సర్రమని పారిపోయిందంట. వెరీ గుడ్, కూర్చో. కోడి ఉందంట, ఏం పెట్టిందంట, గుడ్లు పెట్టిందంట. ఒక గుడ్డులో నుంచి ఏమొచ్చిందంట, కోడిపిల్ల వచ్చిందంట. ఆ కోడిపిల్లకి ఏమున్నాయి, రెక్కలు ఉన్నాయి. అప్పుడు ఆ కోడిపిల్ల అమ్మ కోడితో ఏమని అడిగింది, అప్పుడు అమ్మ కోడి ఏం చెప్పింది, నువ్వు కాదు చెప్పు చెప్పిందా. కోడిపిల్ల ముందు ఏమేసింది అమ్మ కోడి, కొన్ని గింజలు వేసిందంట. అప్పుడు పిల్ల కోడి ఏం చెప్పింది, ఏమని అడిగింది, అమ్మ అమ్మ కోడి ఏం చెప్పింది, ఈ గింజలన్నీ నువ్వు తినాలమ్మా. అప్పుడు నీకు ఆకలి వేయదు అని చెప్పిందంట. ఇంకా కొన్ని గుడ్లో నుంచి కోడి పిల్లలు వచ్చేసాయంట. ఆ కోడి పిల్లల్ని చూసి ఈ చిన్న కోడి పిల్ల ఏమన్నది అమ్మతో,
ఈ అందరితో కలిసి నేనేం చేయాలి అని అడిగిందంట. అప్పుడు అమ్మ కూడా ఏం చెప్పింది? వీళ్ళందరితో కలిసి నువ్వు ఆడుకోవాలమ్మా అని చెప్పిందంట. అని చెప్పేసి అమ్మ కూడా ఎక్కడికి వెళ్ళింది? బయటికి వెళ్ళిందంట. అప్పుడు ఈ కోడి ఏం చేసిందంట? అందరితో కలిసి ఎలా ఆడుకుందంట? ఈ కోడి పిల్లలన్నీ ఏం చేసాయి? పారిపోయాయంట. ఏడుతా పిల్లిని చూసి భయపడి పారిపోయాయంట. అప్పుడు ఈ కోడి పిల్ల ఉండిపోయిందంట. ఆ కోడి పిల్ల పిల్లిని ఏమని అడిగింది? నిన్ను చూసి నేను ఇప్పుడు ఏం చేయాలి? అప్పుడు పిల్ల ఏం చెప్పింది? చెప్పిందంట. అప్పుడు కోడి పిల్ల ఏం చెప్పింది? అబ్బా అమ్మ ఆశ అలాగా అని పారిపోయిందంట. అంతేనా? పారిపోయిందా? తుర్రుమని పారిపోయిందంట. అంటే మనం ఏం చేయాలంటే పెద్దవాళ్ళ మాట ఎప్పుడు కూడా వినాలి. పెద్దవాళ్ళ మాట వినాలి. అర్థమైందా? బయట వాళ్ళ మాటలు మనం వినకూడదు. క్లాప్స్ కొట్టండి అందరూ శ్రీవల్లికి. బాగా చెప్పింది కదా. క్లాప్స్ గట్టిగా కొట్టాలి. ఏయ్ పిల్లలు చూడండి. ఇటు చూడండి అమ్మా. సుసన్నా అని శ్రీవల్లి మహాలక్ష్మి ఇప్పుడు చూడండి, సుశాంత్ మీకు కోడిపిల్ల పాఠాలు స్టోరీ చెప్తాడు. ఓకేనా? మీరు జాగ్రత్తగా వినాలి. సుశాంత్ నువ్వు చెప్పమ్మా. ఏముంది? అనగనగంట ఒక ఊళ్ళో కోడి ఉందంట. ఆ కోడి ఏం చేసిందంట? గుడ్లు పెట్టిందంట. అప్పుడు ఆ గుడ్లో నుంచి ఏమొచ్చింది? బాగా కూర్చో. సెట్ రైట్లో హ్యారీ, ప్రశాంత్ బాగా కూర్చో. చిన్న కోడిపిల్ల వచ్చిందంట. ఆ కోడిపిల్లకి ఏమున్నాయి? వెనకాల రెక్కలు ఉన్నాయంట. రెక్కలు ఉన్నాయా? అయితే ఆ చిన్ని కోడిపిల్ల వాళ్ళ అమ్మతో ఏమందంటే, అన్నదంట. తర్వాత ఆ కోడిపిల్ల ముందు కొన్ని గింజలు వేసిందంట. అన్నదా? అయితే ఇంకొన్ని గుడ్లలో నుంచి ఇంకొన్ని పిల్లలు వచ్చాయంట బయటికి. వచ్చినప్పుడు మళ్ళీ ఈ కోడిపిల్ల ఏమని అడిగిందంట? వీళ్ళందరితో నేనేం చేయాలి? ఆడుకోవాలి అని చెప్పిందంట కదా. చెప్పేసి
అమ్మ కోడి బయటికి వెళ్ళిందంట. అప్పుడు కోడి పిల్లలందరూ కలిసి ఏం చేశారు? హాయిగా ఎగురుతూ కేకలేస్తూ గెంతులేస్తూ ఆడుకున్నారంట. అప్పుడు సడన్గా ఏమొచ్చింది? పిల్లి వచ్చిందా? పిల్లని ఇంగ్లీష్లో ఏమంటారు? క్యాట్ అంటారు. పిల్లి. ఆ పిల్లిని చూసి కోడి పిల్లలన్నీ ఏమయ్యాయి? ఏమయ్యాయి సుశాంత్? అక్కడి నుంచో నువ్వు పిల్లంట, అక్కడి నుంచో పారిపోయాయంట. కోడి పిల్లలన్నీ పారిపోయాయంట. కానీ ఒక కోడిపిల్ల ఉండిపోయింది కదా. ఆ కోడిపిల్ల ఏమందంట? హ్యారీ నోట్లో తీ, బాగా కూర్చో, సిట్ రైట్. ఇప్పుడు చెప్పు, ఆ కోడిపిల్ల పిల్లిని ఏమని అడిగిందంట? పిల్లి ఇప్పుడు నేనేం చేయాలి అని అడిగిందంట. అప్పుడు పిల్లి ఏం చెప్పిందంట? సుశాంత్, పిల్లి ఏం చేసిందంట? నువ్వు అక్కడే కదలకుండా నిలబడు అని పిల్లి అందంట. అప్పుడు కోడి ఏమందంట? ఏమంది కోడి? అమ్మ ఆశ అని చెప్పి తిర్రమని పారిపోయిందంట. ఎలా అంది? అమ్మ ఆశ అందంట. ఎలా అంది? ఆశ అని చెప్పి తిర్రున పారిపోయిందంట. పారిపోయిందా? తిర్రమని పారిపోయింది కదా. వెరీ గుడ్. సుశాంత్ స్టోరీ బాగా చెప్పాడు కదా. అందరూ సుశాంత్ క్లాప్స్ కొట్టండి, అందరూ సుశాంత్కి.